శ్రీమాత్రే నమః. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించటానికి సహకరించేటువంటి తత్వచింతన ప్రసాదించేది గణపతే. ఈ గణపతి అనుగ్రహం గనక లేకపోతే కీర్తి ప్రతిష్టలు కూడా రానే రావు అన్నమాట. ఎందుచేత ఇలా అని చెప్పేసి భావన చేస్తే, మొట్టమొదట సృష్టి అంతా కూడా జలమయమైపోయినప్పుడు ఆ యొక్క జలంలో నుంచి ఓం అనేటువంటి శబ్దం వచ్చింది. ఆ ఓం అనే శబ్దం నుంచి గకారతత్వంలో కూడినటువంటి గణేశుడు ఉద్భవించాడు. ఈయనే ఆదిమూర్తి అన్నారు. ఈ ఆదిమూర్తి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ధ్వజ గణపతిగా మనం గనక ఆరాధన చేసినట్లయితే అత్యంత మేధా సంపన్నులై తీరుతారు. మేధాకారక సంపత్తి గనక లేకపోతే జీవితంలో అనుకున్నది సాధించటం చాలా కష్టమవుతుంది. ఎవరు ఎటువంటి వారు, ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు, వారి యొక్క భావాలు ఏమిటి అని చెప్పేసి ఆలోచనా పరిజ్ఞానాన్ని ఇచ్చేది మేధా సంపత్తే కదా. మేధా సంపత్తి కనుక ఉంటే జీవితంలో మోసపోకుండా హాయిగా గడపడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఈ మేధా గణపతి 4 గజముఖాలు కలిగి ఉంటాడు. కుడి చేతిలో జపమాల కూడా ధరించి ఉంటాడు. తెల్లటి వర్ణం కలిగిన వాడన్నమాట ఈ గణపతి. అందుకని ఈ ధ్వజ గణపతిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి తప్పనిసరిగా మేధా సంపత్తి కలిగి తీరుతుంది. మేధస్సు వలన కీర్తి వస్తుంది, కీర్తి వలన ఐశ్వర్యం వస్తుంది, ఐశ్వర్యంతో పాటు ఆనందం కూడా వస్తుంది. అందుచేత మేధస్సు కలిగిన వ్యక్తి ఎలాగైనా సరే తన జీవితాన్ని చక్కగా నిర్వర్తించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ధ్వజ గణపతి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఓం శ్రీ మేధా గణపతియే నమః అని చెప్పేసి అనుకుంటేనే చాలు, ఆ స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.